ఎటువంటి హడావడి లేకుండా ప్రశాంతమైన చిత్తంతో ఈ ప్రక్రియలో పాల్గొవాలి. ప్రక్రియ అనేది మన లోపల ఒక మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పు దేనివల్ల వస్తుందంటే అమ్మ భగవాన్ లేదా పరంజ్యోతి కల్కి యొక్క దైవిక చైతన్యము ప్రవేశించినప్పుడు, ఆ ప్రవేశించే సమయమే ఈ ప్రక్రియ. అయితే ఈ సంవత్సరము మనము అమ్మ దర్శనము, భగవాన్ దర్శనము చేసుకున్న తర్వాత చాలామంది భక్తులు చెప్తూ వచ్చిన్నారు, ఎన్నో సాధనలు చేసి ధ్యానాలు చేస్తే కానీ రాని ఫలితము ఒక్క అమ్మ భగవాన్ స్పర్శతోని మాకు సంభవించింది. చాలామంది భక్తులు చెప్తూ వస్తున్నారు, కుటుంబాన్ని కలగట్లేదని, ఎప్పుడు ఆనందంగా ఉంటుందని, ఆ సఫరింగ్ అనేది తగ్గిపోతూ వచ్చింది అని చెప్తున్నారు. సో భక్తుల్లో చాలా మార్పులు అనేవి జరుగుతూ వచ్చింది. ఇంకా మన హైదరాబాదే కాదు, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో భక్తులు ఆ దీక్ష తర్వాత మన జీవితంలో ఒక మార్పు అనేది సంభవించింది. అయితే ఇది మేము ఏ ప్రయత్నం చేస్తే రాలేదు, ఆ తల్లి ఆ తండ్రి ఇచ్చిన దీక్షతోనే సంభవించింది అని అన్నారు. సో భగవాన్ని వేడుకుంటున్నాం, అమ్మని వేడుకుంటున్నాం, ఈ దీక్షను కొనసాగించాలి. కావాలా అవుతా? సో చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం, భగవాన్ మీరు భూమి మీద అవతార రూపులై వచ్చిన్నారు, మీ సంకల్పం మేమందరూ ఉన్న స్థితిలో ఉండాలి, మీ దీక్షకు మించి మరొక లేదని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం, అసలు జీవితంలో కూడా చూస్తున్నాం. అందువల్ల మీరు దీక్ష అనేది కొనసాగించాలి అని అమ్మ భగవాన్ని వేడుకుంటూ వస్తున్నాను. దానికి ఈ వారంలోనే అమ్మ భగవాన్ అంగీకరించారు దీక్ష ఇవ్వటానికి. ఎక్కువ సమయము అమ్మ భగవాన్ అంతర్ముఖులైంది ఈ కార్యాన్ని నెరవేర్చడానికి. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ దీక్ష మన లోపల శక్తివంతంగా మారి మన స్థితి మారేదానికి వారు తమ ధ్యానంలో వారు ఉంటున్నారు. నా నుంచి బయటికి రండి, మాకు ఒక్కసారైనా దీక్షని సంవత్సరంలో ఒకసారైనా ఇవ్వండి అని అడుగుతూ వచ్చింది. మీరు అవతారం ఉన్నంత వరకు ఈ భూమి మీద మేము భక్తులుగా జీవిస్తున్నంత వరకు దీక్షను ఇస్తూ ఉండాలని అడుగుతూ వచ్చినాము. అమ్మ భగవాన్ ఎలా ఉన్నా సరే, పరంజ్యోతి రూపమైన అమ్మ భగవాన్ భూమి మీదకి వచ్చారు కాబట్టి మనకు దీక్షలు ఇచ్చే తీరాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతానికి వచ్చే సంవత్సరానికి అంగీకరిస్తున్నారు. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సో ఈ దీక్ష దర్శన్ జనవరి 23న నేమం పుణ్యక్షేత్రంలో అవుతుంది. ఈ భగవాన్ దీక్ష దర్శన్. సో భగవాన్ తమ సంకల్పం ఏమిటన్నది వచ్చే రోజుల్లో తెలియజేస్తారు. మనము వారం రోజుల పాటు ఈ సాధన చేసుకొని దీక్ష తీసుకొని రావాల్సి ఉంటుంది. సో సాధన అనేది కంపల్సరీగా మనం చేయాలి, చేసుకొని ఆ దీక్ష తీసుకురావాలి. అదేవిధంగా వచ్చే సంవత్సరంలో మనం మళ్ళీ సత్యల పుణ్యక్షేత్రంలో ఎప్పుడు కలుసుకుంటామో నవగ్రహ హోమం ఇది